ఈసారి జరిగిన మహానాడు గతంతో పోలిస్తే గతంలో జరిగిన అనేక మహానాడుల కన్నా పోలిస్తే కొంత భిన్నంగా, ఎందుకంటే ఇందులో లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనపడింది. అంటే గత 40-42 ఏళ్లుగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని నడిపిస్తున్న తీరు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు, అధికారం లేనప్పుడు కూడా పార్టీ కార్యకర్తల్లో సడలిపోని ఒక ఉత్సాహము, పట్టుదల, కమిట్మెంటు ఎలా ఉంది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మరో 40 ఏళ్ళు అంటే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ తాలూకా దిశ దశ ఎలా ఉండబోతోంది అనేది 6 శాసనాలు, 6 కమాండ్మెంట్స్ అనే వాటిని తీసుకొచ్చి అందులో కార్యకర్తే ప్రధానం అనే నినాదంతో ముందుకెళ్తున్న పార్టీ. ఇదంతా కూడా చాలా స్పష్టంగా ఒక కొత్త నూతన ఉత్సాహంతో కూడా పార్టీ ముందుకెళ్తోంది అనేది అర్థమైంది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తీరు, ఎందుకు కూటమి అధికారంలో ఉండాలి అనేక సంవత్సరాల పాటు అనేది కూడా చాలా స్పష్టంగా నిన్న మహానాడు ముగింపు సభలో చెప్పారు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇతర నాయకులు కానీ. అలాగే రాష్ట్రంలో ప్రజలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే, ఒక వైకుంఠపాళి ఆట తరహాలో రాష్ట్రాన్ని చెయ్యొద్దు. అంటే ఓసారి గెలుపు, ఓసారి ఓటమి, అది కరెక్ట్ కాదు. రాష్ట్రానికి సమగ్రమైన అభివృద్ధి ధ్యేయంగా ఎవరైతే ముందుకెళ్తున్నారో, అంటే సొంత ఎజెండాలు కాకుండా రాష్ట్రం తాలూకా అభివృద్ధే ఎజెండాగా ఉండాలి. సరే, సొంత ప్రయోజనాలు ఎంతో కొంత రాజకీయ పార్టీలకు ఉండవు అంటే అది కూడా అబద్ధం అవుతుంది. కానీ ప్రధానమైన ధ్యేయం, ఎజెండా ఉండాలనేది ముఖ్యంగా ఆలోచించుకోవాలి ప్రజలు అనేది ఒకటి పిలుపునిచ్చారు. అంటే ఏదో బాటలు విని మోసపోయి మీరు అధికారం వేరే వాళ్ళకి మళ్ళీ కట్టబెడితే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అనేది. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టాలంటే ఎన్ని గంటలు కష్టపడి పనిచేసినా సరిపోదు. ఎందుకంటే అవతల ఇదేదో ఒక్కళ్ళు చేసుకునేది కాదు, డిపెండెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలి, లేకపోతే విదేశీ సంస్థలు వచ్చి ఇక్కడ కార్యాలయాలు పెట్టాలి, అంటే ఒక నమ్మకం కలిగించాలి. ఆ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని తిరిగి గాడిని పెట్టడం ఇవన్నీ శ్రమతో కూడుకున్న పని అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. అలాగే లోకేష్ ఇందాక చెప్పినట్టుగా 6 శాసనాలు ప్రధానంగా ఎలా ఉండాలి, కార్యకర్తలకు పార్టీ ఏ రకంగా అండగా ఉంటుంది, అలాగే కార్యకర్తలు కేవలం పార్టీనే కాకుండా పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రజల మనుషుల్లాగా ఎలా ఉండాలి, ఇది చాలా కీలకంగా చెప్పిన ఒక విషయం. సో మొత్తం మీద ఈ మహానాడు సభతో అయితే కొంత జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకైతే కొంత గుబులైతే మొదలైంది. ఎందుకంటే కడపలో ఈ స్థాయిలో సభ చేశారు. ఏదో రాయలసీమ మనడ్డా అనుకుంటే అది కాదని మొన్న ఎన్నికల్లో తేలిపోయింది అనుకోండి, 11 సీట్లు వచ్చినప్పుడు. కానీ ఇంకా ఉంటుంది కదా ఈ రెట్టించిన ఉత్సాహం, కార్యకర్తల ఉత్సాహం. ఇక కడపే కాదు, సీమ మొత్తం మాదే అని చెప్పే ప్రయత్నంతో పాటుగా ఏ రకంగా ఇంకా ముందుకెళ్తామని చెప్పే ఒక ప్రయత్నం కూడా చేశారు. ఇక రెడ్ బుక్ గురించి లోకేష్ మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగే చేశారు అనుకోండి. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధ్వంసాలకి సిస్టమేటిక్గా, అంటే పద్ధతి ప్రకారం చర్యలు ఉంటాయి. ఏదో హడావుడిగా అధికారంలోకి వచ్చేసాం, జైల్లో పడేసాం అంటే అది మళ్ళీ వేరేలా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసిన తప్పులు రిలీజ్ అవుతారా లేదో పక్కన పడితే చట్టపరంగా వాటికి ఒక పద్ధతి ప్రకారం విచారణ, ఆ తర్వాత శిక్ష తప్పదు. ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకుందామని ఒకళ్ళు బాత్రూంలో కాలు జారిపడ్డా, ఒకళ్ళు గుండెపోటు వచ్చినా, ఇంకోళ్ళకి ఇంకోటైనా కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. అంబేద్కర్ రాజ్యాంగానికి ఎంత విలువిచ్చి ఫాలో అవుతామో రెడ్ బుక్ కూడా అంతే విలువిచ్చి ఫాలో అవుతున్నాం అని చెప్పారు. కొంతమంది విమర్శించవచ్చు పోలిక. ఆయన చెప్పింది ఏంటంటే, రెడ్ బుక్ అనే పేరు ఏమిటంటే, గతంలో మీరు ఏ రకమైన విధ్వంసం సృష్టించారు, పార్టీ కార్యకర్తలను ఎలా హింసించారు, వీటన్నిటినీ ఒక డాక్యుమెంట్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చట్టపరంగా తీసుకునే చర్యలతో పోల్చారు ఆయన. అందుకని దాన్ని బహుశా రాజ్యాంగంతో పోల్చారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ప్రజా తీర్పు ఇంకా జగన్కి అర్థం కాలేదన్నారు చంద్రబాబు నాయుడు. అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తూ ఉంటే. సో అలాగే పరిపాలన ఎలా ఉండాలనేది జగన్ పాఠాలు చెప్పడం కాదు, పాలన ఎలా ఉండాలి అనే దానికి టీడీపీ ఒక కేస్ స్టడీ. ఇది బహుశా వేరే రాష్ట్రాల వాళ్ళు తీసుకెళ్తే ఉపయోగపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి. ఎందుకంటే రాజధాని లేని ఒక రాష్ట్రం, రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రం, దాన్ని 5 ఏళ్ల పాటు గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గాడిని పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, తర్వాత ప్రజలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరైనా కూడా నిజమని నమ్ముతారు ఆ టైంలో. కానీ అది అబద్ధం అని తేలడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దాని తాలూకా నష్టాన్ని పోడ్చడానికి చాలా కాలం పడుతుంది. సరే, అదొక పక్కనైతే ఇక స్కీముల పేరుతో చేసిన స్కాములు, ఇక నిన్న చెప్పారు జే బ్రాండ్ల పేరుతో తీసుకొచ్చిన మద్యంతో డబ్బు కొట్టేయడం ఒక ఎత్తు అయితే, వేల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఆ ప్రాణాలు ఎవరు వెనక్కి తీసుకొస్తారు? అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, బీజేపీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు లోకేష్. ఎందుకంటే కలిసికట్టుగా ముగ్గురు ఉండాలి, చిన్న చిన్న విభేదాలు ఉన్నా విడాకులు మాత్రం రావు అని కూడా ఆయన స్పష్టం చేశారు. బహుశా జనసేన అలాగే బీజేపీ కూడా దీంతో విభేదిస్తారని నేనేం అనుకోను. ఎందుకంటే ఎవరికైనా కూడా 3 పార్టీలకి ఇవాళ రాష్ట్రం తాలూకా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఒకటే ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా. సరే ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఎదగాలనుకోవడంలో ఎటువంటి సందిగ్ధం, ఎటువంటి మీమాంస ఉండదు. అది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించేసేదే. కానీ ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో రాజకీయ ముసుగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముసుగులు తీసేయాలి అని నిన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే కంపేర్ చేశారు. ఇవాళ పహల్గామ్లో ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి చంపేసి వెళ్ళిపోతే